ఈ తోటలో మీరు గమనించినట్లయితే అండి, కింద ఎక్కడా కానీ మీకు గడ్డి పోచ అన్నదే కనిపించదు. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటిది అంటే, ఈ తోట 4 సంవత్సరాల నుంచి ఈ తోటలో ట్రాక్టర్ తో దున్నడం కానీ, మనుషులు పెట్టి కలుపు తీయడం కానీ జరగలేదు. మనకు మామిడి తోటలో ఎక్కువగా ఖర్చు అయ్యేది దేనికండి? కలుపు కోసం వర్షం వస్తే మస్తు విపరీతమైన కలుపు వస్తుంది. దానికోసం ట్రాక్టర్ తో దున్నడము, రోటవేటర్ కొట్టడము, తర్వాత మళ్ళీ చెట్ల పాదులలో మనుషులను పెట్టి కలుపు తీయించడము, ఇవన్నీ ఎక్స్ట్రా ఖర్చులు. బట్ అది ఎలా సాధ్యమైంది వీళ్ళకు అంటే, అదంతా కూడా మనకు నాటుకోళ్లతో సాధ్యమైందని చెప్తా ఉన్నారు మన జానకి రామారావు గారు. వాళ్ళ తోటలో వచ్చి చూసినప్పుడు అంతా కూడా నడవడానికి ఎక్కడ గాని దున్నిన ఆనవాళ్ళు లేవు. మామూలుగా దున్నితే ఎత్తు తగ్గులుగా ఉంటుంది, భూమి అంతా కూడా నడవడానికి ఇబ్బంది ఉంటుంది. బట్ ఇదంతా ప్లే గ్రౌండ్ లాగా ఉంది, ఎక్కడ గడ్డి లేదు, చాలా నీట్ గా ఉంది. మామూలుగా అయితే నీళ్లు ఇంతగానంగా ఇస్తారు కదా, ఇంతగానంగా నీళ్లు ఇచ్చినట్లయితే ఏమైతుందంటే చెట్టు పాదులలో మొత్తం కూడా గడ్డి రావడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఎక్కడ కూడా గడ్డి లేదు. అవి అలా తడుస్తా ఉంటే ఆ యొక్క ఏమంటారు కోళ్ళు చెలగడము, దాంట్లో ఉన్నటువంటి పురుగులు వీటిని తినడము, ఆ క్రిమి కీటకాలు తినడము, ఆ మట్టిలో వచ్చేటువంటి సన్న ఏమన్నా విత్తనాలు మొలుస్తా ఉంటే వాటిని తీసేయడం. సో ఇదైతే అండి చాలా మంచి విషయము. మామిడి తోటలో ఎటువంటి ట్రాక్టర్ దున్నకాలు లేవు, మనుషులతో కలుపు తీయించడాలు లేవు. ఆ యొక్క ఖర్చు అంతా తగ్గుతుంది. దానికి తోడు ఇంకా అదనపు ఆదాయము, కోళ్ళు అమ్మడం ద్వారా, వాటి గుడ్లు అమ్మడం ద్వారా, మీట్ అమ్మడం ద్వారా వీళ్ళకి అదనపు ఆదాయం కూడా వస్తా ఉంది. అదనపు ఖర్చు తగ్గుతుంది, కలుపు తీయడానికి అదనపు ఆదాయం వస్తుంది. వాళ్ళు ఇంటిల్లిపాది కూడా హ్యాపీగా నాటుకోడి మాంసము, నాటుకోడి గుడ్లు తింటా ఉన్నారు. ఇది మామిడి తోటలో ఇది అందరికీ సాధ్యమవుతుంది. ఇలా చేసుకున్నట్లయితే మనం ఈ యొక్క 2 లాభాలను పొందవచ్చండి. అయితే ఈ తోట పూర్తి సాగు విధానాలు ఎట్లా ఏంటి అన్న విషయాల కోసం జానకి రామారావు గారి తోట తనతోటి ఫుల్ లెంత్ వీడియో చేయడం జరుగుతుందండి. ఆ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు తప్పకుండా చూడగలరు. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. Thank you.